బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసాదం ద్వారా చూసేద్దాం. ఈ రాష్ట్రానికి ఏంది రేపు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిని, అంత దురదృష్టమైన పరిస్థితితో ఆయనతో ప్రసంగించారు. దాని మీద ఇవాళ చర్చ జరిగింది. మా సభ్యులు మాట్లాడారు, ప్రతి ఆ బెంచ్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఫినిషింగ్గా ఆఖరిగా గవర్నమెంట్ తరఫున మంత్రి గారు సమాధానం చెప్పే ముందు ఇండిపెండెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఒక విషయాన్ని లేవనెత్తారు. ఏమిటా అంశం? ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనాడు కూడా వ్యవస్థ నడుస్తుంటుంది. కానీ వ్యక్తుల్ని ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన ఆచార్యులు ఉన్నారో, బీసీలు ఉన్నారో, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వారిని బలవంతంగా వాళ్ళు రాజీనామాలు చేయించిన పరిస్థితి ఎప్పుడూ దాఖలాలు లేవు అని చెప్పారు. గత ప్రభుత్వం కూడా ఎక్కడ జరగలేదు. వాళ్ళు టెన్యూర్ అయిన వరకు వెయిట్ చేశాము. చేసిన తర్వాతే దాన్ని కొత్త వీసీలు నియమించడం అనేది చర్చ్ కమిటీతో జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాదు, 9 మంది వీసీలు నియమించామని చెప్పి గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు ఎంత గొప్పగా. కానీ దాని ముందు జరిగిన పరిణామాలు చూస్తే చాలా దురదృష్టకరం. 21 యూనివర్సిటీస్ ఉంటే అందులో 19 మందితో వారు వచ్చి రాజీనామాలు బలవంతంగా తీసుకున్నారంటే సంబంధిత మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు లేచి కాదు, నో, అది కరెక్ట్ కాదు, మీరు దానికి ఉంటే ఆ రుజువులు సాక్ష్యాలు చెప్పండి అని చెప్పని ఆయన అన్నారు. వారు మాట్లాడికంట ఇంటరప్షన్ చేస్తూ మంత్రులు ఎప్పటికప్పుడే ఇంటర్వ్యూన్ అవుతూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మేము ఒకటే ప్రశ్నించాను, నేను లేచి ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా మా పార్టీ తరఫున ఒకటే అడిగాం, సూటిగా ఇవాళ జరుగుతున్న డిస్కషన్లో సూటిగా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో ఎవరైతే వైస్ ఛాన్సలర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖల్లో మాకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసరు వారు ఫోన్ చేశారు. వారితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్న వారు ఫోన్ చేశారు. మా రాజీనామాలు డిమాండ్ చేశారు, తీరవలసిందే అని చెప్పి పట్టుబట్టారు. మేము వచ్చి గౌరవప్రదంగా అని మేము దాన్ని ఇచ్చామని చెప్పి లేఖలో కూడా రాశారు. మాకు వాలంటరీగా మాకు వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ ఫోన్లు అన్వయించుకొని నేను నా రాజీనామాని మీకు సమర్పిస్తున్నానని చెప్పి లేఖలో రాశారు. అది చాలు కదండి. మంత్రి గారు దయచేసి ఏంటి ఎంక్వైరీ అన్నాం, మీరు అడిగారు కదా అంటే కాదు మేము ఇప్పుడు కాదు 19 నుంచి చేస్తామన్నారు. 19 నుంచే కాదు, 14 నుంచి కూడా వేయండి, మాకేమొద్దు, అభ్యంతరలే. 19వ సంవత్సరం చేస్తారో 14 నుంచి చేస్తారో ఎప్పుడు నుంచి చేస్తారో ఈ అంశం మీద చేస్తారో అది మీ చేతిలో ఉంది. మేము ప్రతిదానికి మేము తయారుగా ఉన్నాం. కానీ ఇది అప్రజాస్వామికం కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగవలసిందని నేను పట్టుకుంటాం. ముందు వచ్చి చేస్తామన్నారు, తర్వాత మాట మార్చి ఆయన వారు నిస్సార్థని తెలివి వ్యక్తపరిచి వారు తాలూకా ఉపన్యాసంలో ఉపక్రమించే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇచ్చిన హౌస్ని ఏదైతే సభా సాక్షిగా వారు మాట్లాడారో ఆ మాటని తిప్పుకున్న నేపథ్యంలో, దాన్ని వారు మాట మార్చిన నేపథ్యంలో జరిగిన అక్రమాలని బయటపెట్టడానికి వాళ్ళకి లేని చిత్తశుద్ధిని మించి దాంతోపాటు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఏవైతే సత్యదూరమైన అంశాలు ఉన్నాయో, ఏవైతే ఈ రాష్ట్రానికి రాబోయే 4 సంవత్సరాల్లో దిశ కల్పించే అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచడంతో లేకపోవడంతో దాంట్లో ఒక్క విషయాన్ని చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్ అక్కడ నాకు చెప్దాం అనుకున్నాను, వచ్చాను. గవర్నర్ గారు మాట్లాడిన మాటల్లోనూ వారు అంటారు, చేపలు తినడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అంటాను. నేను అంటాను, చేపలు పడితే దొంగతనాలు వస్తాయి. చేపల్ని పెంచడం నేర్పాలి. చేపలు పెంచి చేపలు తినడం నేర్చుకోమని చెప్పండి. చేపలు పట్టడం కాదు. చేపలు పడితే ఎలాగవుతుంది? చేపలు పెంచి పెంపకం నేర్పాలి, తర్వాత చేపలు తినడం నేర్చుకోవాలి. గవర్నర్ గారు చేపలు పట్టడం చాలంట. అంటే